హాయ్ ఆల్. ఇవాళటి ఈ వీడియోలో మన ఆర్మీ జాబ్ ఎలా సంపాదించాలి అని చూద్దాం. ఫస్ట్ మనకి దీని స్టెప్స్ ఏంటి, దీని యొక్క ప్రాసెస్ ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ ఈ ఒక్క వీడియోలో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో వీడియోని వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంత ఎఫర్ట్ పట్టి చేస్తున్నాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. నేను ఎగ్జామ్లో సిలబస్ ఏంటిది అనేది ముందు చెప్తాను. ఇది ఒక హెడ్డింగ్స్ లెక్క. సో ఎగ్జామ్, సో నెక్స్ట్ ఏముంటుంది, ఎగ్జామ్స్ తర్వాత ఫిజికల్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది. ఎక్స్ట్రా టిప్ అనేది నేను మీకు చెప్తాను. చాలామంది నెక్స్ట్ ఎగ్జామ్ సంబంధించింది ఫస్ట్ది సిలబస్ ఏంటిది అనేది చూద్దాం. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ అంటే ఏం లేదు, అర్థమెటిక్ బుక్ చదవండి. ఆర్ఎస్ అగ్రివాల్ ఈజీగానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్, తర్వాత జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అంటే ఏం లేదు, డైలీ న్యూస్ పేపర్ చదవండి, అంటే వార్తలు వినండి. సో జనరల్ నాలెడ్జ్ అంటే పిఎం మినిస్టర్ వాళ్ళు, మన ఆర్మీ డిఫెన్స్కు మినిస్ట్రీ వాళ్ళు, సో అట్లాంటికి సంబంధించి ఇండియాకి సంబంధించి తెలుసుకోండి. సో అవి మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఫిజికల్. సో ఫిజికల్ వచ్చేసి 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది. సో పుల్అప్స్ ఉంటాయి. ఇవి రెండు బేస్ అయ్యే మనకు జాబ్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు రన్నింగ్ పర్ఫెక్ట్ కొట్టిరు అనుకోండి, ఆన్ టైంలో పుల్అప్స్ 10కు 10 తీసిండు అనుకోండి, ఏ బోర్డు, సో మీకు చిన్న మిస్టేక్స్ వల్ల సిడి అనే ఉంటుంది. సో వీటి వల్లనే మీ జాబ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. ఏ బోర్డులో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం వచ్చినట్టే. సో వీళ్ళగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, తర్వాత బి బోర్డు, తర్వాత సి బోర్డు, ఓకేనా. థర్డ్ది మెడికల్. సో ఫస్ట్ మెడికల్ వచ్చేసి ఏంటిది, నాగ్ని ఉండద్దు, అంటే వంకరకాలు ఉండద్దు, తర్వాత టాటిల్ కూడా ఉండద్దు చేతికి, తర్వాత సర్జరీస్ కుట్లు పడి ఉండద్దు, హైట్కు దగ్గర వెయిట్ ఉండాలి, హైట్ కూడా నార్మల్ హైట్ ఉండాలి, చాలా పొట్టిగా ఉండకూడదు. సో వెయిట్ వచ్చేసి మరీ ఇలా ఉండకూడదు, మీ హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది ఉండాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫోర్త్ ఎక్స్ట్రా టిప్ అని మాట్లాడుకున్నాం కదా, సో అది మనం చూద్దాం. సో నెక్స్ట్ ఎక్స్ట్రా టిప్ అంటే సాలరీ ఎంత, 30 నుంచి 45,000 ఉంటుంది. మీరు ఏ జాబ్ అనేది డిసైడ్ చేస్తుంది. అగ్నిపథ్ స్కీమ్ అంటే మీకు 12 లక్షలు, రిటైర్మెంట్ అంటే జాబ్ అయిపోయినాక 12 లక్షలు వస్తాయి. తర్వాత ఎక్స్ట్రా టిప్స్ అనేది డైలీ 2 గంటలు చదువుకోండి, డైలీ రన్నింగ్ పోండి, పుల్అప్స్ 10 తీయండి. సో ఇవి 3 మీరు ప్రాక్టీస్ ఇట్లా చేస్తే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్స్. ఇట్లాంటి వీడియోలు ఇంకా ముందు చాలా చేస్తాను. సో తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ, బై.